సో హలో గైస్, మనం లాస్ట్ వీడియోలో అయితే క్యూట్ బటర్ఫ్లై అండ్ ఈజీ బటర్ఫ్లై ఫర్ కిడ్స్ డ్రాయింగ్ అయితే వేసినాం కదా గైస్. ఇక్కడ ఉంది పేపర్. సో మీకు ఆ వీడియో నచ్చినందుకో లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి గైస్. ఇప్పుడైతే నేను హనీబీ డ్రా చేయబోతున్నాను. హనీబీ డ్రా చేయడం కూడా సేమ్ బటర్ఫ్లై లాగానే డ్రా చేస్తాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీబీస్ కూడా డ్రా చేయొచ్చు. సో నేను నా పేపర్ అయితే తీసేసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ టు డ్రా. నాకైతే పెన్ ఉంది, నేను ఈ పెన్తో అయితే డ్రా చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలాంటి నీట్ అండ్ A4 షీట్ పేపర్ కావాలంటే తీసుకొని ఆన్ నోట్ బుక్స్. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఒక మంచిగా చిన్న సర్కిల్. ఇలాగా డ్రా చేసిన తర్వాత మనము ఒక చిన్న అండ్ సన్నగా కర్వ్ తీసుకురావాలి పర్ఫెక్ట్గా. ఇలాగైతే వచ్చేస్తుంది గైస్, సేమ్ బటర్ఫ్లై లానే. నెక్స్ట్ దానికి మనం వింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం గైస్. టూ సైడ్స్ నేను వేసేస్తా గైస్. ఇలాగా వేసిన తర్వాత మనం సేమ్ అప్పుడు బటర్ఫ్లైకి ఇలాగా కర్ల్ వేస్తాం కదా గైస్. ఇలాగా కొమ్మలు వచ్చి కర్ల్ వేసినాం కదా. సో సేమ్ అలాగే వేయాలి హనీబీకి. క్యూట్ హనీబీ వేసిన గైస్ స్మాల్గా. సో ఇంకా డీటెయిల్స్ వేద్దామంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా గైస్, పార్ట్ 2. ఇలాగైతే వేసేసినాం కదా గైస్. హనీబీకి ఒక ఎల్లో అండ్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి కదా గైస్. ఇలాగ వస్తుంది ఎల్లో బ్లాక్ అలాగా వేస్తున్నాం గైస్. ఇలాగా అండ్ దీనికి నేను క్యూట్ స్మైల్ వేస్తున్నాను గైస్. ఐస్ తర్వాత క్యూట్ ఐబాల్స్ అండ్ చీక్స్ ఇలాగే వేసేసిన ఫ్రెండ్స్. ఇలాగేసేసిన కదా గాయస్. ఇప్పుడైతే మన ఈజీ హనీబీ అయితే ఫినిష్ అయిపోయింది. సో మనం ఇప్పుడు కలర్ వేయబోతున్నాం గాయస్. నాకైతే బ్లాక్ లేదు, సో నేను స్ట్రైప్స్కి వెళ్ళిపోతాను. అండ్ ఫస్ట్ మీకు ట్రేస్ చేయబుద్ది అయితే ట్రేస్ చేయండి. నేనైతే ఇప్పుడు ట్రేస్ చేయబోతున్నా. లాస్ట్కి నేను హనీబీ ఈజీ డ్రాయింగ్ అండ్ సింపుల్ డ్రాయింగ్ అని నేను ఒక హెడ్డింగ్ లాగా ఇక్కడ పెట్టేస్తున్న పేపర్ పైన. ఈజీ అంటే చాలా ఈజీ మెథడ్ హనీబీ గైస్. అంతా మొత్తం ట్రేస్ అయిపోయిన తర్వాత లాస్ట్ కలర్ వేద్దాం గైస్. హనీబీకి నా దగ్గర బ్లాక్ కలర్ లేదు కాబట్టి నేను దీనికి ఒక స్ట్రైప్స్ వేసేస్తున్నా నా పెన్తో. ఇలాగైతే వేసేసినాం.
క్యూట్ లేదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేనైతే వింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను వింగ్స్కి లైట్ బ్లూ తీసుకుంటున్నాను. కలర్ లైట్ బ్లూ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. వింగ్స్కి ఒకదానికి వేయండి ఫ్రెండ్స్. సో మనం కలర్స్ అయితే పక్కన పెట్టేద్దాం. నేను నెక్స్ట్ వింగ్కి కూడా సేమ్ కలర్ వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బటర్ఫ్లై కార్డ్ ఫ్రెండ్స్. బటర్ఫ్లై అయితే డిఫరెంట్ కలర్స్ ఇట్లానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ క్యూట్గా అయితే వేసినాం కదా ఫ్రెండ్స్. ఇది అట్లా కాదు ఫ్రెండ్స్, బట్ సేమ్ కలర్గా అండ్ క్యూట్గా వేస్తున్నాం. ఇలాగ వింగ్స్కి బ్లూ వేయాలి. సో నెక్స్ట్ మన హనీబీ బాడీకి అయితే ఎల్లో కలర్ వేయాలి ఫ్రెండ్స్. 2 సైడ్స్ ఇలాగా థిక్ ఉంటుంది, ఇదైతే థిక్. సో నెక్స్ట్ నా బటర్ఫ్లైకి లైట్ కలర్ వేస్తున్నాను. దీనికైతే 3 yellows ఉంటాయి గాయస్. ఇది చాలా లైట్ ఉంటుంది గాయస్. చూడు ఎంత మంచిగా క్యూట్ కలర్. సో గాయస్ నాకైతే ఈ కలర్ కావాలని డిసైడ్ చేసేసుకున్నాను, అంటే క్యూట్ కలర్. ఇదైతే సెకండ్ లైట్, ఇది థర్డ్ లైట్. సో చాలా yellows ఉన్నాయి. ఈ బాక్స్ నుంచి తీసుకున్నాను ఇప్పటిదాకానే. సో మనం లైట్ ఎల్లో యూస్ చేయబోతున్నాం. నేను థిన్ సైజ్ తీసుకుంటే థిన్ సైజ్ చాలా బాగా వస్తుంది. ఇదైతే థిక్గా వస్తుంది ఫ్రెండ్స్, అంటే నేను ఆల్రెడీ వేసినాను ఒకసారి మెస్అప్ అయిన డ్రాయింగ్. సో నేనైతే థిన్ సైజ్ తీసుకుంటున్నాను. గ్రేట్ చాయిస్ ఉన్నట్టుంది. అట్లనే ఫేస్కి కూడా వేయచ్చు. ఫేస్కి వేసేసి చూపిస్తా ఫ్రెండ్స్. క్యూట్ అండ్ ఈజీ హనీబీ. సో నేనైతే బ్లష్ లాగా నేను క్యూట్గా పింక్ కలర్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. బేబీ పింక్, ఎందుకంటే అంత బేబీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ నేను వేయడానికి. సో నేనైతే లైట్ వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లియర్గా అండ్ సింపుల్గా క్యూట్గా కనిపిస్తుంది. చాలా మిన్నిగా వేసిన గాయస్. పెద్దగా వేయడానికి అంతగా స్పేస్ అంతే లేదు, ఎందుకంటే చాలా పెద్దదే పేపర్. కానీ నేను మరీ ఇంత పెద్దగా వేద్దామని అనుకున్నా గాయస్. సో నెక్స్ట్ టైం మంచిగా నార్మల్ సైజ్ వేసేస్తా గాయస్. క్యూట్ బ్లష్ అని అన్నాను కదా గాయస్, ఇది వేసేసినా కూడా గాయస్ ఆల్రెడీ మీకు చూపిద్దామనేసి. సో గైస్ మన ఈజీ హనీబీ అయితే అయిపోయింది. నేనైతే దీనికి హనీబీ అని లేబుల్ వేసేస్తున్నా గైస్. నా ఇష్టమైన లైట్ పర్పుల్ అయితే వేసేస్తున్నా గైస్. అంటే నాకు ఫస్ట్ ఫేవరెట్ కలర్ ఈజ్ లైట్ పర్పుల్. సో అదే వేసేస్తున్నా గైస్. థిక్ వన్తో ఇలాగా ఎడ్జెస్ సైడ్ ఇక్కడ వేస్తున్నా గైస్. దీంతో స్టార్ట్ చేస్తున్నా.
నేను నేమ్, సెక్షన్, క్లాస్ అవి కూడా రాసుకుంటున్నా ఫ్రెండ్స్, అంటే పేపర్ వేస్ట్ అవ్వకుండా. సెక్షన్ కూడా నేనైతే గీతాంజలి స్కూల్లో చదువుతున్నా ఫ్రెండ్స్. బిహెచ్ఎల్ టౌన్షిప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది స్కూల్. సో గైస్, నా ఈజీ హనీబీ అయితే అయిపోయింది. సో మీకు నా డ్రాయింగ్ నచ్చింది అనుకో, కంపల్సరీ లైక్ అండ్ స్మాష్ ద సబ్స్క్రైబ్ బటన్ చేయండి కంపల్సరీ. క్యూట్ అండ్ సింపుల్గా ఇలా డ్రాయింగ్ చేసేసిన నేను మీకు రీడ్ చేసి చెప్తా. హనీబీ క్యూట్ అండ్ ఈజీ డ్రాయింగ్, సింపుల్గా ఉంటుంది గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకో, కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా నేమ్ అయితే వెన్నెల, నేను 5th క్లాస్ చదువుతున్నాను. అండ్ నా సెక్షన్ అయితే ఏ గైస్. ఎల్కేజీ పిల్లలకి ఈజీ డ్రాయింగ్ అయితే నేను మీకు నేర్పించినాను. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా ఈ వీడియోకి వచ్చేయండి. అండ్ నేనైతే చిన్నగా వేసిన కదా గైస్, మీరు పెద్దగా కూడా వేయచ్చు. నాకు అంత ప్లేస్ లేదు, నేను నా నేమ్ నా స్కూల్ రాద్దాం అనుకున్నా, కానీ నేను బటర్ఫ్లై డ్రాయింగ్కి మొత్తం అండ్ ఇలా వేవ్స్ వేద్దామనేసి ఇలా ఉంచిన కాబట్టి నా స్కూల్ పేరు రాయడానికి రాదు గైస్. స్కూల్ నేమ్ అని ఇక్కడ పైన కూడా రాయొచ్చు, కానీ ఇక్కడ డేట్ రాద్దామని అనుకుంటున్నాను గైస్. ఈరోజు అయితే 25th వీడియో. సో నేనైతే నా పర్మనెంట్ మార్కర్తో డేట్ అయితే రాసేస్తున్నా. మీరు పెద్దోళ్ళన్నా చిన్నపిల్లలైనా ఈ వీడియో చూసినప్పుడు డేట్ ఎలా రాయాలో కామెంట్ చేయండి గాయస్. ఒక 10 seconds ఆగుతాను, మీరు కామెంట్లో ఇచ్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో మీరు అయితే ఈ కామెంట్లో ఎలాగా డేట్ రాయాలో పెట్టేసినారేమో, కానీ నేనైతే నా డేట్ ఇలాగ రాస్తాను గైస్. మా టీచర్ కూడా ఇలాగనే రాపిస్తారు, డేట్ అని ఇక్కడ పెట్టాలి. తర్వాత 25/8/2026 నేనైతే ఇలాగ రాసేస్తాను. మీరు ఇలా రాస్తే కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో ఇస్ ఎండింగ్ నౌ. Bye bye. See you in the next video, part 2. Bye bye.